హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మా చిన్నోడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నారు కదా, కాదండి. మా చిన్నోడికైతే కార్ డ్రైవింగ్ అయితే వచ్చు, అందుకే కింద దించాడనమాట. వాడికైతే కార్ అయితే ఇవ్వం ఇంకా అప్పుడేని, అంటే అంత ఏజ్ లేదు కదా, కాకపోతే నడుపుతున్నాడు. వీడిని చూసి మా పెద్దోడు అలిగాడనమాట, వాళ్ళ తమ్ముడు వేసుకెళ్తున్నాడు అని లోపల నుంచి బయటకు రావట్లేదు. నువ్వు కూడా నేర్చుకోరా అంటే ఇంకా నాకు అప్పుడే వద్దంటాడు. అలాగే నా తమ్ముడు వేసుకుంటే ఊరుకోడమాట. ఎలా అయితే మేము వాడిని రమ్మని వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కాకినాడ వెళ్తున్నామండి. మొన్న కూడా వెళ్ళాము, కానీ ఆ రోజు అయితే షాపింగ్ పని అవ్వలేదు, నచ్చలేదు వీళ్ళకి. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఈరోజు ఏమైందో చూడాలి. ప్యాంట్ పోవాలరా, ఉడికి సరిపోలేదు. అలా తాడు ఉంటుంది అది షూస్కి. కాదు మా పిల్లలతో షాపింగ్కి వెళ్తే మామూలుగా ఉండదండి, ఫుల్ కామెడీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇంకా మగపిల్లల బట్టలు అంటే తడవలేక చచ్చిపోతున్నాం. అప్పుడే రెండోసారి మేము ఈ షాపింగ్కి వెళ్ళటం సెట్ అవ్వట్లేదు అన్నమాట. ఎక్కడికి వెళ్ళని మొత్తానికి ఎలాగైతే జూడియోలో బట్టలు షూస్ అయితే సెట్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు SRMT మాల్కి అయితే వచ్చాం. అందులో ఏదో మాల్ అయితే ఓపెన్ అయ్యింది. ఇంతకుముందు కూడా అక్కడికి వచ్చాం. అక్కడ కూడా ఒక జత అయితే పెట్టుకున్నాం అన్నమాట పక్కనే. దీనికంటే కొంచెం బెటర్గా వస్తే తీసుకుందాం, లేదంటే ఇక్కడికే వద్దాం కదా అని చెప్పి. కానీ జూడియోలో అయితే మాత్రం మాకు నచ్చిన బట్టలు అయితే దొరికినాయి. ఎందుకంటే మా పిల్లలతో అయితే వీడియో అసలు, ఇంకా పిల్లలు ఉంటే నాకు ఏదో వీడియోలు ఎక్కువ వచ్చేస్తాయి అనుకుంటానా, అసలు ఒప్పుకోరమాట. నన్ను ఒక్కొక్కడు భయపడి పారిపోతున్నా నేను ఎప్పుడైనా సెల్ తీస్తుంటేని. ఎలా అయితే మొత్తానికి షాపింగ్ మాల్లో కూడా షాపింగ్ అయితే అయిపోయింది. చెప్పులు తీసుకున్నారు, ఇంకా వాళ్ళకి కావాల్సినవి అయితే అన్నీ తీసుకున్నారు. ఈ రోజు అయినంత షాపింగ్ బాగా ఎప్పుడు అవ్వలేదండి. ఈ రోజు అయితే మొత్తం ఫుల్ షాపింగ్ అయితే అయింది. అది కూడా చాలా తక్కువ టైంలో అయింది. కాస్ట్లు కూడా చాలా ఇంతకుముందుతో పోల్చుకుంటే చాలా బాగా అనిపించింది అన్నమాట. ఈ షాపింగ్ మాల్ పెట్టిన గురించి అయితే కొంచెం సేఫ్ అయ్యాం, లేదంటే పిల్లలకి కొనలేక ఏమైపోదు. ఇక్కడైతే ఫస్ట్ వీడియో తీయట్లేదేమో అని పాప మా పెద్దోడు నన్ను పట్టుకోవడానికి వచ్చాడు. అంటే నన్ను అసలు వదలటమాట. షాపింగ్కి వెళ్ళా, ఇంట్లో ఉన్నా, నేను ఉండాలి వాడి పక్కనే. వాళ్ళ డాడీ ఎప్పుడైతే కెమెరా తీసారో వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇలాగైతే షాపింగ్ అంతా అయిపోయాక పిల్లలు ఏమన్నా తింటారు కదా అని చెప్పేసి KFCకి వెళ్ళాము. KFCకి వెళ్తే అస్సలు ఇసుకెత్తే రాలరన్నమాట, అంత జనం ఉన్నారు. మేము ఆర్డర్ ఇచ్చింది కూడా టైం పడుతుందని చెప్పారు. మా వాళ్ళకేమో ఇంకా బుక్స్ తీసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి, లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి వద్దులే బయట ఏదన్నా తిందాంలే అని అనుకుని నడుస్తూ వస్తుంటే ఒకటి ఏదో చికెన్ ఉంది, KFC లాంటిదే, ఫ్రైడ్ చికెన్ ఏదో అంటున్నారన్నమాట. అది ఉంది, సరే ఇక్కడ తీసుకుందామా అని టైం అడిగాం, తొందరగానే అయిపోతుందని చెప్పారని చెప్పి ఇక్కడైతే కూర్చున్నామన్నమాట. కూర్చుని కాసేపు అలా మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో అయితే ఇదిగోండి మన ఆర్డర్ అయితే తెచ్చేసి ఇచ్చేసారు. ఇది కూడా అలాగే ఉంది, కాకపోతే దాని టేస్ట్ దానిది, దీని టేస్ట్ దీనిది. మేమైతే తినాం, ఇంకా పిల్లలకైతే తీసుకున్నాం అన్నమాట. వాళ్ళైతే తినేసి మిగతా పనులు కూడా చూసేసుకుని మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం. అంటే SRMT మాల్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. మేము SRMTలోనే స్మార్ట్కి కూడా వెళ్ళామండి. ఎందుకంటే అక్కడే ఉంది కదా, కింద ఫ్లోర్కి వచ్చేసిన వెంటనే కనిపించింది. సరే డీమార్ట్ కన్నా వెళ్ళాలి కదా, డీమార్ట్కి వదిలే స్మార్ట్కే వెళ్దాంలే అని చెప్పేసి, నాకు ఎందుకు ఈ మధ్యన స్మార్టే చాలా నచ్చుతుంది. అంటే నాకు తగ్గట్టు అనిపిస్తుంది అన్నమాట డీమార్ట్తో కంపేర్ చేసుకుంటేనే. అందుకని చెప్పేసి నేను స్మార్ట్కి వెళ్ళి వీళ్ళకి కావాల్సిన షాంపూలు ఇవన్నీ తీసేసుకున్నాం. షాంపూలు, సబ్బులు కావాల్సినవి ఉంటాయి కదండి, అవన్నీ అయితే తీసుకున్నాను. కానీ ఈసారి అయితే పిల్లలు ఎక్కువ స్నాక్స్ అయితే తీసుకోలేదు, అసలు వద్దంటున్నారు, అలా ఉండిపోతున్నాయంట. నేను ఇంట్లో కూడా ఏం చేయలేదు, చెయ్యొద్దు అంటున్నారు. అక్కడి నుంచి అయితే స్మార్ట్ నుంచి SRMT మాల్ దగ్గర నుంచి అయితే బయలుదేరి మళ్ళీ కాకినాడ మెయిన్ రోడ్లో బుక్ స్టోర్ ఉంది. ఈ బుక్ స్టోర్కి అయితే వచ్చాం. ఏవేవో బుక్స్ అండి, వీళ్ళు ఏం చదువుతారో ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ పెన్నులు కట్టల పెన్నులు అయితే తీసేసుకుంటున్నారు. పెన్నులు, బుక్స్ ఎప్పుడు వచ్చినా ఇవి అయిపోయినాయి అంటున్నారు, మరి ఎలా అయిపోతాయో ఏమో. ఇక్కడైతే ఆగాం. ఇక్కడే ఒక అరగంట పట్టింది. మాకు ఎప్పుడు పిల్లలు వచ్చినా ఖచ్చితంగా బుక్ స్టాల్, లెన్స్ కార్ట్, స్మార్ట్, SRMT మాల్ ఖచ్చితంగా షాపింగ్ అయితే ఉంటుంది. అలాగే పక్కనే లెన్స్ కార్ట్ ఉంది. లెన్స్ కార్ట్లోకి కూడా వెళ్ళి ఒకసారి వాడు అన్నీ చెక్ చేయించేసుకున్నాడు. అంటే మళ్ళీ ఇవన్నీ అక్కడ కుదరవు కదా, ఒకవేళ మేము వెళ్ళి తీసుకెళ్దామన్నా అన్నీ తిరగాలి. అందుకని చెప్పి కాకినాడలోనే పూర్తి చేసుకుంటాం. చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి నాయుడు గారు కుండ బిర్యానీ అయితే తీసుకున్నారు.
అంటే మేము ఎప్పుడు తీసుకోలేదండి. నాయుడు గారు కుండ బిర్యానీ అయితే తీసుకోలేదు. అప్పుడప్పుడు ఒక్కొక్క హోటల్ అయితే మారుస్తుంటాం. నేను అక్కడికి వద్దన్నాను. అమ్మమ్మ గారి ఇంట్లో ట్రై చేయండి అని చెప్తే ఈయనైతే నాయుడు గారు కుండ బిర్యానీ అని తీసుకొచ్చారు. ఇది చూడటానికి ఇంత కలర్ఫుల్గా ఉంది. తినడానికి అయితే అస్సలు బాగోలేదు. ఇది 400 ఎంతో పడినట్టుంది. అస్సలు వేస్ట్ మాట. అసలు మామూలు రైస్లకు కూడా ఏమి అనిపించలేదు. ఇంకా తప్పదు అప్పుడప్పుడును. ఇంట్లో కూడా కర్రీస్ అయితే ఉన్నాయి పొద్దున్న చేసినవి. సర్లే తింటారు కదా పిల్లలు. ఇంట్లో కూడా నేను ఈసారి అయితే పెద్దగా అసలు ఏం చేయలేదు. కుదరలేదు మాట అండి. కుదరలేదు. వాళ్ళు కూడా అసలు వద్దు అంటున్నారు. అందుకని చెప్పేసి బిర్యానీ అయితే తెచ్చారు. ఇంకా మనం అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్తే అప్పుడు ఇలాగ ఉంటుంది. మరి ఏంటో అర్థం కాదు నాకు. అయితే నేనే ఇంకా మానేయాలి రెస్టారెంట్లకి వెళ్ళడం అదేని. మరి మీకు కూడా ఎప్పుడైనా ఎలా అయిందా, లేదా మీరు ఎప్పుడు తెచ్చుకున్నా బాగానే ఉంటుందా ఏమో మరి నాకు తెలియదు. మా పిల్లలు అన్నారన్నమాట, నువ్వే చేసిందే బాగుంటుందమ్మా దీనికంటే కూడా అని చెప్పేసి. ఇంకా తప్పదండి అప్పుడప్పుడు. ఇంకా పొద్దున్న అయితే మాకు ప్రయాణం ఉందన్నమాట. ఇంకా భోజనాలు అయితే పెట్టేసి ఇంకా చక్కబెట్టుకోవాలి ఇవన్నీ. నేనైతే ఫస్ట్ తెచ్చినవి అన్నీ కూడా ఎవరికి వాళ్ళకైతే సర్దుతున్నాను. అంటే ఎవరి వాళ్ళకి పక్కన పెట్టేసామంటే ఇంకా సర్దేసుకుంటారు కదా లగేజ్లు అని చెప్పేసి. ఇక్కడ నేను ఈ బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. డేట్స్ను నాకొద్దు అంటే నాకొద్దు అంటున్నారు. అంటే వీళ్ళకి తెలియదు మాట ఇవి నేను తీసుకున్నట్టు. వీళ్ళు షాంపూలు సబ్బులు చూసుకుంటున్నారు. మరీ ఏమి పెట్టకుండా ఏం పంపుతాంలే ఏదో టైంలో తింటారు కదా అని అయితే నేను అంటున్నాను. మా పెద్దోడైతే కోపం పడిపోతున్నాడు, నాకు తెలీదా అని చెప్పేసి. పోనీ చికెన్ పచ్చడి పెడతానరా అంటే అది కూడా వద్దన్నారు. ఇంకా చిన్న ఒక ప్రియా బాటిల్ అయితే తీసుకుని ఇచ్చాను. మా చిన్నోడికి అయితే అండి వచ్చిన ప్రతిసారి కూడా ప్లేట్లు, సబ్బులు బాక్సులు, బ్రష్లు అన్నీ ఎవరో ఒకటి తీసేసుకోవడమే. అంటే నాకు తెలిసి పిల్లలు ఎవరో చేయరు కానీ రూమ్ క్లీన్ చేసే వాళ్ళు ఎవరో చేస్తారనుకుంటా. మరి ఇంక ఈసారి అయితే మాత్రం నేను కొంచెం ఒక తక్కువలోదే తీసి ఇచ్చేసాను అనమాట ప్లేటు. మళ్ళీ పోతే ఇంకోటన్నా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇలాగైతే వీళ్ళిద్దరికీ సరి సమానంగా పంచుతున్నాను. ఇవి కూడా అదే అక్కడ తిడుతున్నారు అన్నమాట, నేను ఎవరు పెట్టమన్నారని. మా పెద్దోడైతే ఖర్జూరం అసలు పట్టుకెళ్ళలేదు, నాకే వదిలేసాడు. ఇంక ఇలా ఎవరికాలకే సర్దేసి ఇంక నైట్ అంతా ఇన్ని సర్దుతాను. వాళ్ళైతే ఏమి చెప్పరు. వెళ్ళిన తర్వాత అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అంటారు. ఇంకెప్పుడు మామూలేండి. పెన్నలు వాడికి వీడికి పెన్నలు అది తీసేసి ఎవరి వాళ్ళకైతే పంచుతున్నాను అనమాట. ఇద్దరు ఒక చోట కాదులేండి, ఇద్దరికి కూడా కొంచెం దూరమే. వీడిని పంపించరు బయటికి, వాడిని పంపించరు. మేము వెళ్తేనే. లేదు వాళ్ళు ఎప్పుడన్నా పండగల టైంలో స్పెషల్ అవుటింగ్ ఇస్తే మాత్రం బయటికి పంపుతారు అంతే. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా సర్దుతున్నాను. వీళ్ళకి తెలియదు కదండి నన్ను సర్దుకోవడాలి. మా పెద్దోడు బాగానే సర్దుకుంటాడు కానీ చిన్నోడికైతే మాత్రం తెలీదు, అలవాటు లేదు ఇంటి దగ్గర కూడా. ఇంకా ఇలాగైతే మా పిల్లలు ప్రయాణానికి అయితే రెడీ అవుతున్నారు. వీళ్ళకంటే ఎక్కువ నేనే చూస్తానండి ఇలా సెలవులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. అప్పుడే దసరా కోసం 20 రోజుల నుంచి రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటున్నాను. అలాంటిది వచ్చారు నాకు ఎలా టైం గడిచిపోయిందో తెలియదు. మళ్ళీ ప్రయాణం కూడా దగ్గరికి వచ్చేసింది. ఇంకా వెళ్తారు. ఇంకా పిల్లలతోటి ఇంక ఇలాగే ఉంటుంది, తప్పదు. ఇంక వీళ్ళకి తెచ్చిన బట్టలు అయితే దీపావళికి వేసుకుంటారు కదా అని అయితే తీసాను. దసరాకి ఇంట్లో షర్ట్లు ఉన్నాయి కొత్తవే, అవి వేసేసుకున్నారు. అసలు దసరాకి కొందాం అనుకున్నాం, కాకపోతే అవ్వలేదు కదండి. దసరాకి అయితే అవ్వలేదు, ఈయనకి ఖాళీ లేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా దీపావళికి రారనే అనుకుంటున్నాను. ఎక్కువ రోజులు ఏమి అవ్వదు కదా వెళ్ళి. అందుకని చెప్పేసి సరే అక్కడన్నా వేసుకుంటారు కదా అని బట్టలు అయితే తీసేసామన్నమాట. చెరుకు ఒక జత తీసాం. సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి తీసుకుంటారు. వాళ్ళకి నచ్చినవే తీసుకున్నారు. నేనైతే ఈసారి అసలు ఇందులోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏం వేసుకుంటారో మనకంతా తెలియదు కదండి. చిన్నప్పుడైతే బాగానే నేనే తీసేదాన్ని. ఇప్పుడైతే సెలక్షన్ అంటే చూడటం, ఇది బాగుందో అది బాగుందో అని చెప్పడం వరకే. ఇంకా కనమాదంతా. మా చిన్నోడికి ఇంకా పాపం అంత తెలియట్లేదు. నువ్వు తీయమ్మా అని అంటున్నాడు. పెద్దోడైతే చూసుకుంటున్నాడు. ఇంక వాడికి అయిపోయిన తర్వాత కొంచెం లగేజ్ సర్దిన తర్వాత ఇంకో ఓరియో మిల్క్ షేక్ అయితే చేద్దామని నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పాలు అయితే గడ్డగట్టిలా పెట్టేసాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువ కట్టదన్నమాట, క్యూబ్స్ ఉంటావు మాకులాగా. ఇంక అందుకని చెప్పేసి పాలు అయితే గడ్డ పెట్టేసి వెళ్ళాను. అసలు ఇది వెళ్ళేటప్పుడే చేసేద్దాం పిల్లలకి అనుకున్నాను. వీళ్ళు ఇంకా షాపింగ్ ఆడవుల్లో ఏం వద్దని చెప్పారని వెళ్ళిపోయాం. ఇంకా అలాగా అప్పటికే 12 అలా అయిపోయింది. ఇంక సరే బిర్యానీ అదే తిన్నారు కదా, కొంచెం కూల్గా తింటారు కదా అని తాగుతారు కదా అని చెప్పేసి ఇక్కడైతే ఓరియో మిల్క్ షేక్ అయితే చేసాను. ఒక 2 ఐస్ క్రీమ్ కప్పులు అయితే తెప్పించాను. చాలా బాగా వచ్చిందంట. ఎప్పుడు వీళ్ళకి ఇంట్లో చేసిన మిల్క్ షేక్లు ఇష్టమండి బయట కంటే కూడా, ఎందుకో తెలియదు కానీ. ఇంకా వాళ్ళు ఇంకా సిరప్లు అవి వేస్తారో చాక్లెట్ అవన్నీ, నేను అవి ఏమి వేయకపోయినా వీళ్ళకి ఇవే నచ్చుతాయి. ఇంక ఇక్కడైతే చేసేసి అయితే ఇచ్చేసాను. రేపు పొద్దున్న మళ్ళీ లేచి విజయవాడ ప్రయాణం అన్నమాట.
ఇంకెలాగైతే మా దసరా హడావుడైతే కంప్లీట్ అవుతుంది. మీ ఇంట్లో పిల్లలు అయ్యి కాలేజీలకి, హాస్టల్స్కి, స్కూల్స్కి వెళ్ళిపోతున్నారా లేదో నాకైతే కామెంట్లో చెప్పండి. మా దసరా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా పిల్లలు కూడా వెళ్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తారో, సంక్రాంతికి వస్తారా, మధ్యలో కూడా వస్తారో నాకైతే ఇంకా ఏం అనుకోలేదు. నేను అలా ఏమన్నా అన్నా ఈయనైతే నన్ను ఊరుకోరమాట, నువ్వే చెడగొడుతున్నావు పిల్లలు అని చెప్పి. అందుకని ఇంక నాకైతే తెలీదు, చూడాలి ఎప్పుడు వస్తారో. నాకు ఇంట్లో పిల్లలు ఉంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా అసలు తెలియదు అన్నమాట. అంత బాగుంటుంది. ఇప్పుడే కాదు, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా సోమవారం నేనే ఎక్కువ బెంగ పెట్టుకునేదాన్ని, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారేమో, ఇవాళ మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోవాలేమో అన్నట్టు. కానీ ఇప్పుడైతే ఇంకా హాస్టల్కి వచ్చిన తర్వాత అయితే ఇంకా మరీ ఇదిగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దింపుతాను అనుకోండి, ఇప్పుడు దింపిన కాడి నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారా అన్న ఎదురు చూస్తున్నట్టే ఉంటుంది. ఇంకే తప్పదు మరి. ఇంక ఇలా అయితే మొత్తానికి నా దసరా హాలిడేస్ మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు చాలా బెంగగా అనిపిస్తుంది. అంటే మా పెద్దోడికి అయితే అలవాటు అయిపోయింది, చిన్నోడికి నాకు కూడా అలాగే ఉంటుంది. ఇంకా చిన్నోడికి కొత్త కదా, అంటే కొత్త అంటే 10th అయ్యాక ఒక 4 నెలలు 5 నెలలు అయింది కదా ఆయన జాయిన్ చేసి, ఆడికి నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంక 2 పిల్లలకి అయితే ఇచ్చేసాను. వీడియో